ఎప్పుడు కూర అడిగినా 2 రకాలు చెప్తున్నారు. మీ ఇంట్లో 2 రకాలు వండాల్సిందేనా అని చాలామంది నన్ను అడుగుతున్నారు కదా! మరేం చేస్తామండి? పిల్లలున్నప్పుడు ఒక్కొక్కళ్ళు తింటారు, ఒక్కొక్కళ్ళు తినరు కదా! అలాంటప్పుడు వాళ్ళకిష్టమైనవి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా! అందుకేనండి కష్టమైనా కానీ ఇష్టంగా చేయాలి పిల్లలకి. అందుకే నేను చేస్తానండి. ఇవాళైతే ఏమి అవసరం లేదు, ఒక్కటే సరిపోతుంది, అందరూ తింటారు అనుకున్నాను. బట్ దోసకాయ చూస్తే పెద్దదిగా ఉందండి. మరి ఒకటిగానే చేస్తే సేల్ అవ్వటం కష్టం కదా! అందుకే దీనికి కూడా ఇవాళ 2 రకాలుగా చెయ్యాలనే నిర్ణయించుకున్నానండి. ఓకేనా అండి? కొంచెం కష్టపడినా ఇలా చేసి పెట్టాము అంటే మాకిష్టమైనవి చేసి పెట్టారు అన్న ఆనందం వాళ్ళకి ఉంటుంది. మన కష్టంతో కొన్నవి సేల్ చేసాము అన్న తృప్తి మనకి ఉంటుంది కదా! అందుకేనండి నేను మాత్రం ఈ విధంగా చేస్తూనే ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఇష్టమైంది చేశారు అని వాళ్ళు అనుకుంటారు కదా! ఇష్టంగా తింటారండి. ఏమోనండి, నాకు అలా అనిపించింది, నేను చేసేస్తూ ఉంటాను. ఇలా చేయటం వల్ల ఏముంటుందండి నష్టం? ఏముండదు కదా! అందుకే ఇవాళ ఈ దోసకాయని 2 విధాలుగా చేయాలనుకుంటున్నాను. ఏంటంటే పప్పు, పచ్చడి 2 రకాలు చేస్తానండి. పచ్చడి అంటే మా ఇంట్లో పిల్లలు తినరండి, బాబే తింటారు. అఫ్కోర్స్ నేను తింటాననుకోండి. ఇక పప్పు అంటారా, ఇంట్లో అందరూ తింటారు ఇష్టంగా. అందుకేనండి నాకు దోసకాయ సేల్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెట్టినట్టు ఉంటుంది కదా! అందుకేనండి ఇవాళ ఈ విధంగా చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చేశాక చూపించమంటే చూపిస్తాను. ఓకేనా అండి? బాయ్. ఈ దోసకాయలో కూడా గింజలుంటే తినరండి, ఆ గింజలు కూడా తీసేయాలి. ఏం చేస్తామండి, పిల్లల కోసం ఏది చేయమంటే అది చేయాల్సి వస్తుంది. చూస్తే అది దోసకాయ పప్పా ఏం పప్పా అనేది కూడా తెలియదేమో అన్నట్టుంటుంది. దోసకాయ అన్నాక గింజలు వేసుకోరా అండి, కానీ ఏం చేస్తాం, మా ఇంట్లో గింజలు తీసేయాలి. గింజ వచ్చిందంటే తినడండి మా చిన్నోడైతే. తెలుసు కదా హేమంత్, తినడు. ఎందుకు వేసావు ఈ గింజలు, తీసేయి అంటాడు. ఇంకా ఇప్పుడైతే పర్లేదండి, అది వరకైతే తాలింపు వేసినా కూడా ఆ తాలింపులో ఆవాలు చూసి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా వేసావు, ఎందుకు వేసావు, తీసేసేయి అని చెప్పి అనేవాడు. తాలింపు వేయకుండా ఎలా పెడతామండి? ఇప్పుడంటే అలవాటు పడ్డాడు. కాకపోతే ఈ కూరలు అంటే ఇంకేం చేయలేకపోతున్నానండి, వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది అంతే. దోసకాయ పచ్చడికి రెడీ చేస్తున్నానండి. చూసారా దోసకాయ ముక్కలు ఎంత సన్నగా తరిగానో? మా ఇంట్లో ఇలా సన్నగానే కావాలండి, ఇలా సన్నగా ఉంటేనే తింటారు అంతే. ఇది పప్పులోకి అంటే కొంచెం లావుగా వేస్తానండి, ఎందుకంటే ఉడికిపోతాయి కదా అందుకు. ఒకవేళ ఈ ముక్క కూడా కొంచెం కనిపించింది అంటే తీసి పారేస్తారండి. అందుకేనండి వాళ్ళకి కన్ను గప్పుతూ ఉంటాను అట్లా. ఓకేనా అండి? నేను రెడీ చేసినవి ఇవాళ చేశాను, చెప్పాను కదా. దోసకాయ పప్పు, దోసకాయ చట్నీ,